జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని, శౌనకుడు మొదలైనటువంటి మహర్షులందరినీ కూడా చూసి ఇలా చెబుతాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగించేటటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకనాడు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఉంటే నాకు సెలవివ్వండి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపదలను ఇచ్చేటటువంటి వ్రతం ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చెయ్యాలి. పార్వతీదేవి ఇలా చెబుతుంది: ఓ నాదా, మరి ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఆ రోజున ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా అసలు వ్రత ఆచరణ చెయ్యాలి? దీన్నెవరైనా ఇంతకుముందు చేశారా? ఆ వివరాలు కూడా చెప్పండి స్వామి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీదేవి యొక్క వ్రత విశేషాల గురించి చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. పూర్వం మగధ దేశమున కుండినం అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం నిండా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలు కలిగినటువంటి ఇల్లు ఉండేవి. అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పుష్పాలతో కొలచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో కూడా ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఎంతో అనుకోగా ఉన్నటువంటి ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. అలా ఒకనాడు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరినటువంటి వరాలను ఇస్తాను అని అలా ప్రత్యక్షమైనటువంటి ఆ అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి దేవి కలలో కనిపించిందని చెప్పి ఎంతో సంతోషించి వరలక్ష్మీదేవికి కలలోనే ప్రదక్షిణా నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తాయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాయే అంటూ అనేక విధాలుగా ఆ తల్లికి స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారమ్మా, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజాఫలం వల్ల ఇప్పుడు నీ దర్శనం నాకు కలిగింది తల్లి అని అనగా ఆ వరలక్ష్మీదేవి మరింత ఎక్కువగా సంతోషిస్తుంది. ఆ వెంటనే మెలకువ వచ్చి చారుమతి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవికి ఆమెకు కనిపించలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో, తాను కలగన్నానని చెప్పి. వెంటనే భర్తను, అత్తమామలను లేపి వారందరికీ కూడా కల గురించి చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ప్రోత్సహిస్తారు. అలా చారుమతి తన ఇరుగు పొరుగులో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆ వ్రతం గురించి చెబుతుంది. వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠతో చారుమతి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందో, ఎప్పుడు ఈ వ్రతం చేస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలా వారు ఎంతో ఎదురు చూసిన తర్వాత పౌర్ణమి ముందు శుక్రవారం రానే వస్తుంది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజని చెప్పి వారు మరింత ఉత్సాహంతో చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా పూజ కోసం ఉపక్రమిస్తారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ కూడా చేరుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారంతో కలశాన్ని ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఇలా చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే
దేవీ సుప్రీత భవ సర్వదా అంటూ అమ్మను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశాపచార పూజను చేశారు. 9 సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. అలా వరలక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమంటూ శబ్దం వినిపిస్తుంది. వెంటనే వారు తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైనటువంటి ఆవరణాలు కనిపిస్తాయి. అలా చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలిగాయని చెప్పి ఎంతో మురిసిపోతారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటటువంటి నవరత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి. ఇంక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది దేవి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషణాలంకృతులవుతారు. అలా చారుమతి మొదలైనటువంటి ఆ స్త్రీల ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయమవుతాయి. వాళ్లకు రథగజతురగ వాహనాలు ప్రసాదింపబడతాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికై వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వస్తాయి. ఆ స్త్రీలు, చారుమతి వారందరూ కూడా కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరిస్తారు. ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో కలిసి తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి యొక్క భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటలా, చారుమతి ఎంత అదృష్టవంతురాలో అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యేకమైనటువంటి విధానం తన మటుకే దాచుకుని తన ఒక్కటే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసినటువంటి చారుమతి ఎంత పుణ్యాత్మురాలో. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినటువంటి మనం ఇంకెంత భాగ్యవంతులమో అని చెప్పుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా మురిసిపోతారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ధనకనక వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కూడా కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, వినిపించిన వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అని పరమేశ్వరుడు చెప్పగా పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇలా సూతమహాముని శౌనకుడితో సహా మిగతా ఋషులందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను, వ్రత విధానాన్ని తెలియజేసి, మున్లారా విన్నారు కదా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అలా కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు అన్నీ కూడా మంచి చేస్తుంది అని చెబుతాడు. ఇప్పుడు పిచ్చుక చేసినటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక మహా అద్భుతమైనటువంటి మహావనంలో సకల జీవరాశి నివసిస్తూ ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైనటువంటి పిచ్చుక ఉండేది. మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడడం, ఆడడం, రంగురంగుల ఈకలతో ఉండడం దానికి ఏదీ తెలియదు. అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవిస్తూ ఉండేది. ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్నటువంటి కొద్దిపాటి దానిలోనే అది చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉండేది. భగవంతుడు నాకు కడుపు నిండా తిండి, తలదాచుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు, అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉండేది. ఇలా ఉండగా శ్రావణ మాసం వస్తుంది. అడివంతా పచ్చగా మారిపోతుంది. వర్షాలు కురుస్తూ ఉంటాయి. నదులు, చెరువులు నిండుతాయి. శివభక్తులు దేవతార్చనలు చేస్తూ ఉండేవారు. తమ పూజలతో, భజనలతో ఆ అడవిని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేశారు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపరమైనటువంటి మాసమని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తులను అందరినీ కూడా సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతాం. అలా ఒకనాడు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వస్తుంది. ఆమె అడవిలో ఉన్నటువంటి అన్ని జీవులను, వాటి మనసులను పరిశీలిస్తూ ఉంటుంది. పెద్ద పులులు, ఏనుగులు, నెమళ్ళు, జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో, తమ తమ కష్టాలతో ఉన్నట్లుగా ఆమె గమనిస్తుంది. అలాగే ధనం కోసం ఆరాటపడేటటువంటి మనుషులు, భోగభాగ్యాల కోసం తపించే జీవులు ఇలా అందరూ కూడా తమలో ఏదో ఒక లోటుతో కనిపిస్తారు. లక్ష్మీదేవి అలా వెళుతూ వెళుతూ ఉండగా ఆ చిన్న పిచ్చుక లక్ష్మీదేవికి కనిపిస్తుంది. ఆ పిచ్చుక తన చిన్న గూడులో కూర్చొని తాను సేకరించినటువంటి కొన్ని గింజలను ఆనందంగా తింటూ ఉంటుంది.
బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంటుంది. అది తన గూడు చూసి, ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని చెప్పి మనసులో కృతజ్ఞత చెప్పుకుంటుంది. పిచ్చుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు. ఎలాంటి అసంతృప్తి లేదు. ఉన్నదాంతోనే అది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. దాని కళ్ళల్లో నిజమైనటువంటి సంతృప్తి, ప్రశాంతత కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ పిచ్చుకను చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది. అలాగే చాలా సంతోషిస్తుంది. అందరూ కూడా సంపద కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచ్చుక తనకున్నటువంటి కొద్దిపాటి దాంతోనే ఇంత ఆనందంగా ఉందే అనుకుంటుంది. ఆమె వెంటనే పిచ్చుక దగ్గరకు వెళ్తుంది. ఓ పిచ్చుక, నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు. నీకెలాంటి కోరికలు లేవా అని అడుగుతుంది లక్ష్మీదేవి. పిచ్చుక లక్ష్మీదేవిని చూసి వినయంగా, అమ్మా, నాకు కడుపు నిండా తిండి, తలదాచుకోవడానికి ఒక చిన్న గూడు ఉన్నాయిగా, ఇది నాకు చాలు. నేను సంతోషంగా ఉన్నాను అని బదులు చూతుంది. లక్ష్మీదేవి ఎంతో నవ్వుతూ, నీవు కోరుకుంటే నేను నీకు ఇప్పుడే ఇక్కడే అంతులేనంత సంపదిస్తాను. పెద్ద పెద్ద భవనాలు, బంగారు గింజలు, విలువైనటువంటి రత్నాలు, ఏది కావాలంటే అది కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అంటుంది. పిచ్చుక ఒక క్షణం ఆలోచిస్తుంది. తర్వాత, అమ్మా, నాకున్నది చాలు. సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి. వాటిని కాపాడుకోవడానికి నేను నిద్రలేనటువంటి రాత్రులు గడపాల్సి వస్తుంది. నాకు అవసరం లేదు. నాకు నిజమైనటువంటి సంపద అంటే ఈ సంతృప్తి మాత్రమే. మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైనటువంటి గూడు, ఇవి రెండూ ఉండేలాగా ఆశీర్వదించండి చాలు. అంతేకాదు, నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు, అనుగ్రహం ఎప్పుడూ ఒకేలా లభించేలా చెయ్యండమ్మా అంటూ వినయంగా కోరుకుంటుంది. పిచ్చుకకున్నటువంటి నిస్వార్థమైనటువంటి సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అబ్బురపడుతుంది. ఓ పిచ్చుక, నీ సంతృప్తి, నీ వినయం నన్ను కదిలించాయి. నిజమైనటువంటి సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ శ్రావణ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అంటూ ఆశీర్వదించి మాయమైపోతుంది. అప్పటి నుండి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధపడలేదు. దాని చిన్న గూడు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉండేది. అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించేది. ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి, సంతృప్తితో జీవించే వారికి అంతులేనటువంటి సంపద, ఆనందం లభిస్తాయని మనకు తెలియజేస్తుంది. నిజమైనటువంటి సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాకుండా మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలో మాత్రమే ఉంటుంది. పిచ్చుక తనకున్నటువంటి కొద్దిపాటి దాంతోనే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందింది. లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా నిస్వార్థమైనటువంటి భక్తి, సంతృప్తి, ధర్మంతో జీవించే వారికి తన యొక్క కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. అంతులేనటువంటి కోరికలు మనిషిని ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంచుతాయి. కోరికలను అదుపులో ఉంచుకోవడం ఆనందానికి గొప్ప మార్గం. మనకు లభించినటువంటి ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మరింత ఆనందం, శాంతి లభిస్తాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు, సంతృప్తి రెండూ లభిస్తాయి. ఈ కథ మనకు జీవితంలో నిజమైనటువంటి సంపద ఏమిటో తప్పకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. మరి ఆ సంపద ఏమిటి? ఎలా లభిస్తుందనేది కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. మనం ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ, భగవంతుడు ఇచ్చిన దానితో ఆనందంగా ఉంటే, ప్రతి క్షణం కూడా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ, జీవితంలో ఎలాంటి లోటు ఉండదని చెప్పి, మనం నమ్మకంగా ఉంటే, అదే మనకు 10,000. అదే మనల్ని అదృష్టవంతులుగా చేస్తుంది. దక్షిణ భారతదేశంలో ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు. అయినప్పటికీ ఆ గ్రామంలో పేదరికం ఎక్కువగా ఉండేది. వర్షాలు పడేవి కాదు, పంటలు పండేవి కాదు. గ్రామస్తులు ఎప్పుడూ కూడా బాధలను అనుభవిస్తూ ఉండేవారు. అలా వారు ఒకనాడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలోనే శ్యామలుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, 2 పిల్లలు ఉండేవారు. అతను ఎంత కష్టపడినా కూడా పంటలు సరిగా పండేవి కాదు. అయినప్పటికీ కూడా ఎప్పుడూ అతను ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి ఒక చిన్న దీపాన్ని ఆ తల్లి ముందు వెలిగిస్తూ ఉండేవాడు. ఒకనాడు రాత్రి శ్యామలుడికి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెబుతోంది. శ్యామలుడా, నీ ధర్మాన్ని చూసి, అలాగే నీవు ప్రవర్తిస్తున్నటువంటి నీ ప్రవర్తనను చూసి నేను చాలా సంతోషించాను. నీవు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సవ్యంగా జరిగేలా చేస్తాను. నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తాను. రేపటి నుండి నీకు అంతా కూడా శుభరోజులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి ఆ తల్లి దీవిస్తుంది. రెండో రోజు విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. శ్యామలుడి జీవితంలో కొత్త వెలుగు వస్తుంది.
పక్క గ్రామాల ప్రజలు కూడా ధర్మపురిని ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు. ఆహా! ఈ యొక్క శ్యామలుడు ఎంతో చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల వలన ఇతను ఇంత సవ్యంగా, ఆనందంగా జీవించగలుగుతున్నాడు. కాబట్టి మనం కూడా అందరం కలిసి లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిద్దామని చెప్పి అందరూ కలిసి చక్కగా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు. ధర్మపురి తిరిగి సిరి సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగినటువంటి గ్రామంగా గొప్ప పేరు కూడా పొందుతుంది. ప్రజలందరూ కూడా ఎప్పటికీ కూడా ధర్మాన్ని పాటించాలనేటటువంటి బోధతో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు. పూర్వం గిరిపురం అనే ఒక గ్రామంలో రామశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. స్వతహాగా లక్ష్మీదేవికి రామశర్మ నిత్యము కూడా లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువును అత్యంత ప్రీతికరంగా అనేక రకాల పూజలు చేస్తూ ఉండేవాడు. పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో బీదరికం అనుభవిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. మంచి నడవడికను కలిగి తోటివారందరిలో కూడా భగవంతుణ్ణి చూసుకుంటూ ఉండేవాడు. ఆ ఊరివారి ఇళ్లలో జరిగేటటువంటి శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్య పనులకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైనటువంటి సీతారామపురం నుండి అక్కడ ఉన్నటువంటి షావుకారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడానికై రమ్మని చెప్పి కబురొస్తుంది. ఆ పక్క ఊరికి వెళ్ళేటటువంటి దారి అడవి మార్గం. ఆ అడవి మార్గం గుండా అక్కడకు వెళ్ళాలి. అయితే ఆ మార్గం నుండి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు. అడవిలో రాత్రి వేళల్లో క్రూర మృగాల బెడత చాలా ఎక్కువగా ఉండేది. అందుకని చెప్పి రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. అలా సాయంత్రానికి ఆ ఊరికి చేరుకుంటే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి రావచ్చని చెప్పి అనుకుంటాడు. అలా మధ్యాహ్నం 1 కట్ట భోజనం చేసేసి బయలుదేరక అని చెప్పి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం నుండి జమీందారు నుండి రామశర్మకు ఏదో ముహూర్త విషయం గురించి మాట్లాడాలని చెప్పి కబురొస్తుంది. ఇప్పుడు తాను వారింటికి వెళ్తే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. అలాగని చెప్పి ఒకవేళ వెళ్ళకపోతేనేమో జమీందారుకు నా మీద కోపం వస్తుంది కదా! కాబట్టి జమీందారు కోపానికి గురైతే ఆ ఊర్లో కనీసం వచ్చేటటువంటి చిన్న చిన్న పౌరోహిత్య పనులు కూడా లభించవేమోనని చెప్పి బాధపడిపోతాడు. అలా రామశర్మ అలా అనుకొని రామచంద్ర ప్రభువు పైన అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పైన భారం వేసి జమీందారును కలవడానికి బయలుదేరతాడు. తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి జమీందారు ఏదో తొందర మీద పని మీద బయటకు వెళ్ళాడని చెప్పి రామశర్మ వస్తే ఉండమని చెప్పి చెప్పాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు చెబుతారు. ఆ మాటలు విన్నటువంటి రామశర్మకు కంగారు పుడుతుంది. అసలే జమీందారు ఎప్పుడు వస్తాడో ఏమిటో, నేను సీతారామపురం ఎప్పటికి వెళ్ళాలో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలా సాయంత్రం 4 గంటల వేళ జమీందారు ఇంటికొస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకెళ్ళి 1 గంటకు బయలుదేరి వస్తాడు బయటికి. రామశర్మతో తన కుమార్తెకు వివాహం నిశ్చయించాలని చెప్పి ఒకసారి ఆవిడ జాతకం పరిశీలించమని చెప్పి చెబుతాడు. అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని చెబుతాడు. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి వస్తాడు. భార్య రామశర్మతో ఇక చీకటి వేళ అయిపోయింది, ఇప్పుడు మీరు ఆ ఊరు ఎలా వెళ్తారని చెప్పి అడుగుతుంది. రామశర్మకు మాత్రం ఆ వచ్చే 4 రూపాయలు విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక తాను తప్పకుండా వెళ్ళాలని చెప్పి అన్నింటికీ లక్ష్మీదేవి అలాగే శ్రీ మహావిష్ణువు ఉన్నాడని చెప్పి భార్యతో చెప్పి ప్రయాణమవుతాడు. చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత ఈ యొక్క రామశర్మ మనసు నిండా కూడా శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని తలుచుకుంటూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసినటువంటి సామాన్లన్నీ కూడా సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవి దారిలోకి ప్రవేశిస్తాడు. అక్కడంతా కూడా చీకటిగా ఉంటుంది. త్రోవ కూడా సరిగ్గా కనిపించదు. ఎక్కడో గొడ్లగూబ భయంకరంగా అరుస్తూ ఉంటుంది. రామశర్మకు కొద్దిగా భయం వేస్తుంది. వెంటనే ఆ తల్లి మహాలక్ష్మీదేవి మదిలో మెదులుతుంది. వెంటనే అమ్మా, తమరి వాహనమైనటువంటి ఈ గుడ్లగూబ ఇలా భయంకరంగా అరుస్తూ ఉంటే నా మదిలో చాలా భయంగా ఉంది. ఏ విధంగా అయినా కానీ ఎట్నుండి ఆపదొస్తుందో నాకే తెలియడం లేదు. కాబట్టి నువ్వే నన్ను కాపాడాలమ్మా అని చెప్పి మహాలక్ష్మీదేవి యొక్క నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ నడుస్తూ ఉంటాడు. కంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద నాగుపాము త్రోవకు అడ్డంగా పడగ విప్పి బొసలు కొడుతూ ఉంటుంది. రామశర్మ ఉన్న చోటనే నించొని ఆ మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆ పాముకు నమస్కరిస్తూ ఉంటాడు. వెంటనే ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఇక రామశర్మ తిరిగి మరలా తన నడక ప్రారంభిస్తాడు.
మరొక 10 నిమిషాలకు మించి అడవిదారి లేదు అనగా ఒక్కసారిగా ఎక్కడి నుండో కానీ ఒక పెద్ద చిరుతపులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందుకు దూకుతుంది. హఠాత్తుగా జరిగినటువంటి ఆ పరిణామానికి రామశర్మ భయపడతాడు. తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూసేటప్పటికీ రామశర్మ పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. ఓ స్వామి, తల్లి, ఆపద్బాంధవ, అనాథ రక్షక, తండ్రి, అన్యదా శరణం నాస్తి. స్వామి, నీవు నన్ను తప్పకుండా కాపాడాలి. అమ్మా మహాలక్ష్మీదేవి, తప్పకుండా నువ్వు నన్ను రక్షించాలి తల్లి అంటూ ప్రార్థిస్తాడు. రామశర్మ విన్నపాలు విన్నటువంటి భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామి అమ్మవార్లు రామశర్మను కరుణిస్తారు. ఒక్క క్షణంలో పక్కనే ఉన్నటువంటి చెట్టుపై నుండి పెద్దగా అరుస్తూ ఒక పెద్ద గుడ్లగూబ భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ చిరుతపులి పైకి దూకుతుంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి చిరుతపులి బెదిరిపోయి వెంటనే తేరుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపు పైన, అలాగే చిరుత కళ్ళల్లో పొడుస్తుంది గుడ్లగూబ. ఇక తట్టుకోలేక చిరుత ఆ గుడ్లగూబను తప్పించుకొని అడవిలోకి పరిగెత్తి వెళ్ళిపోతుంది. అది జరిగిన వెంటనే ఆ యొక్క దివ్యమైనటువంటి గుడ్లగూబ ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమవుతుంది. అది జరిగినంత సంగతంతా కూడా రామశర్మకు అర్థమవుతుంది. ఆహా, స్వామి అమ్మవార్లే ఇలా వచ్చి తనను రక్షించారని చెప్పి తెలుసుకొని స్వామిని అమ్మవార్లను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరికి చేరుకొని గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటాడు. జరిగిందంతా కూడా భార్యకు చెబుతాడు. భార్యాభర్తలిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. ఆ విధంగా స్వామివారికి అలాగే అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా పూజించినా, పూజ చేయకపోయినా కనీసం నామస్మరణ చేసినా, వారిని స్తుతించినా చాలు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. ఆ స్వామి అమ్మవార్లు అత్యంత బలసంపన్నులు, భక్తవత్సలు కాబట్టి ఒక్కసారి నామాన్ని తలిస్తే చాలు ఎంతటి భూత పిశాచాలైనా, అలాగే ఏ భయాలైనా దరిచేరవు. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి అతను ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాస్తాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి మంచి దైవభక్తులు. దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. ఇద్దరూ కూడా చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా నిజాయితీగా పనిచేసేవాడు. అయితే వారికి ఎప్పుడూ కూడా అంటే మిగిలినటువంటి తోటి కంసాలుడు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేస్తూ ఉండేవారు. కానీ ఇతను మాత్రం అలా చేసేవాడు కాదు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతారు. కానీ ఎక్కడా ఏదీ కుదరదు. వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి చక్కగా స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాకుండా రోజు 1 గంటైనా వాళ్ళింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బాధగా అనిపిస్తూ బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్తుంది. ఆ విధంగా శారద పారాయణం చేయగానే మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్ము సేకరించి పెట్టుకోవడం పనిలో వెంకటాచారి ఉంటాడు. ఇన్నేళ్లుగా కంసాల వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానని చెప్పి బాధపడతాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో పూజ చేస్తూ ఉండేది. అలా వివాహం దగ్గర పడుతుందని చెప్పి దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమ్మా అంటూ తల్లిని ప్రార్థించేది. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాదు. రోజు తప్పకుండా ఈ పిల్ల వస్తుంది కదా, ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగు చెంగురు రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా తేజస్సుతో కనిపిస్తుంది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకొని వచ్చావు అని అడుగుతుంది. లేదత్తయ్య, రోజులాగైనా తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది
అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది, కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని చెప్పింది అని చెబుతుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానని చెప్పి చెంగున బయటకు వెళ్ళిపోతుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇదేమిటి, ఇవెక్కడ ఉన్నాయి, అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా, పద్మప్రియ నా చేతికి 2 జతల గాజులు ఇచ్చిందా అని చెప్పి అనుకుంటూ పూజ పూర్తి చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతుంది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి, పిల్లలిద్దరికి చేయించావా అని అడుగుతుంది. అది విన్న సుమతికి నోట మాట రాదు. అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చిచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని చెప్పి నాకు చూపించమని చెప్పింది కదా అని చెబుతుంది. అప్పుడు రుక్మిణి, అదేమిటి, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి, నిన్నటి నుండి పిల్లకు ఒకటే జ్వరం, మంచం కూడా దిగలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు నీకెలా తెచ్చిస్తుంది, అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని చెబుతుంది. అది విన్న సుమతికి ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇందాక వచ్చిందెవరు, ఆ గాజులు నాకు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పి అనిపిస్తుంది. ఆ విషయమే రుక్మిణితో చెబుతుంది. వారిద్దరూ ఆశ్చర్యపోతారు, మరెంతో ఆనందిస్తారు. జరిగిన విషయం అంతా కూడా వారి భర్తలకు చెబుతారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేదు. వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి బంగారు గాజులను అనుగ్రహించిందని చెప్పి ఎంతో ఆనందిస్తారు. ఇద్దరూ పూజ గదిలో నుంచొని ఆ తల్లిని నమస్కరిస్తూ, ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తి తల్లి, దీనులైన వారి బాధలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటి నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరించినందుకు ధన్యవాదాలు, నీకివే మా నమస్కారములమ్మా అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తారు. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి అమ్మవారి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.